ఈరోజు నేను మీకొక మంచి జాబ్ ఆఫర్ ఇస్తున్నాను. మీరు జాయిన్ అవుతారా? అయితే కండిషన్స్ వినేయండి. రోజుకి 18 గంటలు పని చేయాలి. వారంలో 7 రోజులు డ్యూటీ ఉంటుంది. సండే హాలిడే లేదు. పండగలకి అసలే ఉండదు. వీటన్నిటిని మించి శాలరీ మాత్రం జీరో. ఎవరైనా చేస్తారా ఇలాంటి జాబ్? వామ్మో! ఇలాంటి జాబ్ నా వల్ల కాదు అనుకుంటున్నారా? కానీ మన ఇంట్లో ఒకరు కొన్ని ఏళ్లగా ఈ జాబ్ చేస్తూనే ఉన్నారు. మనం సాలరీ వచ్చే వారికే గౌరవం ఇస్తాం. మరి సాక్రిఫైస్ చేసేవారి సంగతేంటి? అసలు ఎవరు ఎక్కువ కష్టపడుతున్నారు? అసలైన సూపర్ వుమెన్ ఎవరో తెలియాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఒక్కసారి చెక్ చేసుకోండి. ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేశారా? బెల్ ఐకాన్ ప్రెస్ చేశారా అని. ఎందుకంటే ఈ వీడియో మీ తలరాతనే మార్చబోతుంది. ఇంట్లో ఉండే ఆడవాళ్ళని చూసి చాలా మంది ఇలా అంటారు. నువ్వు బాగా చదువుకున్నావు కదా, ఎందుకు ఇంట్లో ఖాళీగా ఉన్నావు అని. అప్పుడు మన మైండ్లో కూడా ఒక గిల్టీ ఫీలింగ్ ఏర్పడుతుంది. మనం కూడా ఎలా తయారవుతామంటే ఎవరైనా ఏం చేస్తున్నావు అని అడిగితే ఐ ఆమ్ జస్ట్ హౌస్ వైఫ్ అని చెప్పుకుంటూ ఉంటాం. ఇంకెప్పుడు ఇలా చెప్పుకోకండి. అవును, మీరు ఇంట్లోనే ఉన్నారు. కానీ మీ భర్త డబ్బు సంపాదిస్తే ఆ డబ్బు వృధా కాకుండా రూపాయి రూపాయి పొదుపు చేస్తూ కుటుంబాన్ని నడిపే అకౌంటెంట్ మీరు. మీ భర్తకు ఆఫీస్ స్ట్రెస్ ఉంటే ఇంటి ఇల్లాలుగా మీకు నెవర్ ఎండింగ్ హోమ్ స్ట్రెస్ ఉంటుంది. ఆయన పని ముగించుకొని ఇంటికి వస్తాడు. కానీ మీ పని అందరూ ఇంటికి వచ్చాకే అసలు మొదలవుతుంది. మీ జీతం ఎంతో మీకు తెలుసా? పిల్లల మార్కుల్లో మీ జీతం ఉంటుంది. భర్త ఎదుగుదలలో మీ వాటా ఉంటుంది. కుటుంబం ఆరోగ్యంగా ఉంటే అదే మీ బోనస్. అందరికంటే ముందే లేస్తారు. అందరూ పడుకున్న తర్వాతే రేపటి రోజును ప్లాన్ చేసుకొని పడుకుంటారు. ఆఫీస్‌కి వెళ్ళే వారికి సండే హాలిడే. కానీ మీకు వారంలో మోస్ట్ బిజియెస్ట్ డే అంటే అదే. ఆఫీస్‌కి లీవ్ ఉంటుంది. కానీ మీ ఇంట్లో పనిచేసే మీ అమ్మకు, భార్యకు లీవ్ ఉందా? వర్కింగ్ ఉమెన్‌ని చూసి కూడా మన సమాజం ఇలా అంటుంది. ఈమె పిల్లల్ని, ఇంటిని వదిలి ఆఫీస్‌కి వెళ్ళిపోతుంది. ఈమెకు బాగా డబ్బు ఇంకా ఇండిపెండెంట్ వుమెన్ స్టేటస్ కావాలి అని. అలాంటి మాటలు విన్నప్పుడు వర్కింగ్ వుమెన్ కూడా నేను నా ఫ్యామిలీకి సరిగా ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతున్నానేమో అనే గిల్టీ ఫీలింగ్‌తో బతుకుతూ ఉంటారు. ఇంకెప్పుడు ఇలా బాధపడకండి. లోకానికి మీరొక వర్కింగ్ ప్రొఫెషనల్ కావచ్చు. కానీ మీ ఇంటికి మీరు ఎప్పటికీ ప్రైమరీ కేర్ టేకర్. ఆఫీస్ ఫైల్స్ క్లోజ్ అవ్వగానే వంటగరిట పట్టుకోవాల్సిందే కదా! ఒక చేత్తో ల్యాప్‌టాప్ మోస్తూ, ఇంకో చేత్తో లంచ్ బాక్స్ సర్దే ఆరాటం. ఇది ఏ మేనేజ్‌మెంట్ స్కూల్‌లో కూడా నేర్పని మల్టీ టాస్కింగ్. మగవాళ్ళకి ఆఫీస్ వదిలేస్తే పనైపోతుంది. కానీ మీకు ఆఫీస్ గేట్ దాటాక రెండో షిఫ్ట్ మొదలవుతుంది. సమాజం మిమ్మల్ని ఇండిపెండెంట్ వుమెన్ అని పొగడవచ్చు లేదా విమర్శించవచ్చు. కానీ ఇంటిని, పిల్లల్ని వదిలి ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు మనసులో కలిగే ఆ గిల్ట్ ఎవ్వరికీ కనిపించదు. అలాంటి విమర్శలు ఎదుర్కోవడంలో ఉండే బాధ ఏ ప్రమోషన్ కూడా తగ్గించలేదు. మీరు బయట సంపాదిస్తున్నారంటే మీ వెనక ఎవరో ఒకరు అమ్మో, అత్తమ్మో మీ బాధ్యతలను పంచుకునేలా చూసుకోండి చాలు. 2 ప్రపంచాల మధ్య నిరంతరం యుద్ధం చేసే సైనికురాలు మీరు. ఇప్పుడు చెప్పండి, ఎవరు గొప్ప? చాలా మంది అడుగుతారు. ఆఫీస్‌కి వెళ్ళే ఆడవాళ్ళు గొప్ప లేదా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు గొప్ప అని. అసలు అలాంటి పోటీనే లేదు. ఆఫీస్‌కి వెళ్ళే ఆడవాళ్ళు ఇంట్లో ఫినాన్షియల్ సిట్యుయేషన్స్ కోసం వాళ్ళకున్న ప్యాషన్‌తో తమ కలని నెరవేర్చుకుంటారు. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు తమ కుటుంబం సంతోషం కోసం తమ కలలను ఒక రెస్పాన్సిబిలిటీగా మోస్తూ సాటిస్ఫాక్షన్‌తో బతుకుతుంటారు. కానీ ఇద్దరు చేసేది మాత్రం అన్‌పెయిడ్ లవ్ అండ్ హార్డ్ వర్క్. ల్యాప్‌టాప్ ముందు కూర్చున్నా, స్టవ్ ముందు నిలబడిన ఆవిడ ఒక సృష్టికర్త, ఒక మేనేజర్, ఒక సూపర్ వుమెన్. అందుకే ఆమె కేవలం గృహిణి అని తక్కువ చేయొద్దు. ఆమె ఉద్యోగం చేస్తుంది కాబట్టి ఇల్లు పట్టించుకోదు అని జడ్జ్ చేయొద్దు. ఎందుకంటే కిరీటం తల మీద ఉన్నా, వంటింట్లో ఉన్నా రాణి ఎప్పుడూ రానే. మీ ఇంట్లో ఉన్న ఆ సూపర్ వుమెన్, అది మీ అమ్మ కావచ్చు, భార్య కావచ్చు, లేదా మీ అక్కో, చెల్లిలో కావచ్చు. ఆమెకి ఈ వీడియోని ట్యాగ్ చేసి "నువ్వు గ్రేట్" అని ఒక్క మాట చెప్పండి. ఆ ఒక్క మాట ఆమె రోజంతా పడిన అలసటను మర్చిపోయేలా చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అరుణాస్ గోల్డెన్ వర్డ్స్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.